రాజు తలుచుకుంటే అడ్డేముంది, చంద్రబాబు బరి తెగిస్తే తిరిగేముంది. దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి శాసించిన విధంగా భూ దోపిడీతో తన సొంత కుటుంబ సభ్యులకు చంద్రబాబు ఇస్తున్న అత్యంత ఖరీదైన గిఫ్ట్ ఏకంగా 5,000 కోట్లు. విశాఖలో అత్యంత విలువైన ఋషికొండ ప్రాంతంలో తన బంధుగణం కబ్జా చేసి ఆక్రమించిన విలువైన ప్రభుత్వ భూమిని దోచిపెట్టేందుకు చంద్రబాబు తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. తన బావమర్ది అయిన బాలకృష్ణ చిన్నలుడు, తన తనయుడు నారా లోకేష్ తోడల్లుడు, విశాఖ ఎంపీ శ్రీ భరత్కు చెందిన గీతం యూనివర్సిటీ కబ్జాలకు పాల్పడి ఆక్రమించుకున్న 54.79 ఎకరాల ప్రభుత్వ భూమిని కానుకగా కట్టబెట్టేందుకు రంగం సిద్ధం చేశారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మొదలు దోచుకో పంచుకో తినుకో అనే చందంగా తయారైంది పాలన. వడ్డించేవాడు మనవాడైతే ఆఖరి బంతులో కూర్చున్నా కడుపు నిండుతుంది అనే సామెతను గుర్తు చేసేలా చంద్రబాబు సర్కార్ తీసుకుంటున్న నిర్ణయాలుంటున్నాయి. ఇందులో భాగంగానే బాబు బంధువుకు బరితెగించి మరీ భూపందేరానికి సిద్ధమయ్యారు. విశాఖ నడిబొడ్డున ఉన్న అత్యంత ఖరీదైన ప్రభుత్వ భూముల్ని గీతం వర్సిటీకి కట్టబెట్టేందుకు జీవీఎంసీ వేదికగా కుట్రలకు తెరతీశారు. ఈ భూ సంతర్పణకు జీవీఎంసీ చివరి పాలకవర్గ సమావేశాన్ని వేదికగా చేసుకున్నారు. ఈ నెల 30న జరిగే జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో దీనికి ఆమోద ముద్ర వేసేందుకు అజెండాలో 15వ అంశంగా చేర్చారు. ఎకరం 100 కోట్ల రూపాయల చొప్పున 5,000 కోట్లకు పైగా విలువైన 54.79 ఎకరాల ప్రభుత్వ భూముల్ని గీతం సంస్థలకు దారాదత్తం చేయాలని నిర్ణయించారు. నాడు గీతం యాజమాన్యం ఆక్రమణల చెర నుంచి విడిపించి విలువైన ప్రభుత్వ భూముల్ని వైఎస్ఆర్సీపీ సర్కార్ కాపాడితే ఇప్పుడు చంద్రబాబు సర్కార్ వాటిని నజరానాగా తమ బంధువులకు అప్పగించేందుకు సన్నద్ధమైంది. 1,000 కోట్ల రూపాయల ఆస్తులకు వారసుడైన ఎంపీ శ్రీభరత్ ప్రభుత్వ భూముల్ని అప్పనంగా కొట్టేసి తన భూదాహాన్ని తీర్చుకోవడానికే విశాఖ ఎంపీ అవతారమెత్తారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బలం లేకపోయినా జీవీఎంసీ మేయర్ పీఠాన్ని బలవంతంగా లాక్కున్న టీడీపీ కౌన్సిల్కు ఇదే చివరి సమావేశం కావడం గమనార్హం. ఇదే అదునుగా ప్రభుత్వ పెద్దలు తమ కుటుంబ సభ్యులకు లబ్ధి చేకూర్చేలా అధికార యంత్రాంగంపై తీవ్ర ఒత్తిళ్లు తెచ్చినట్టు తెలుస్తోంది. సీఎంఓ లోకేష్ పేషి నుంచి జీవీఎంసీపై తీవ్ర ఒత్తిడి వస్తున్న నేపథ్యంలో 1,000 కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూముల్ని గీతం వర్సిటీకి దారదత్తం చేయాలనే కుట్రలకు పదును పెట్టారు. 5,000 కోట్లకు పైగా విలువైన భూముల్ని చివరి సమావేశంలో నారా లోకేష్ తోడలుడు ఎంపీ శ్రీభరత్కు కానుకగా ఇవ్వాలని కౌన్సిల్ భావిస్తోంది. గీతం ఆక్రమణలో ఉన్న 54.79 ఎకరాల భూమిని ప్రభుత్వం వెంటనే స్వాధీనం చేసుకోవాలని వైఎస్ఆర్సీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. లేదంటే పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని హెచ్చరిస్తున్నారు. 60 గజాలు ల్యాండ్ ఉంటే వాడికి పట్ట ఇవ్వాలంటే మనం 100 రకాలుగా వాడి పొజిషన్లో ఉన్నాడో లేదో, కరెంటు బిల్లు కడుతున్నాడో లేదో, ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు, వాడికి దాని మీద ఏ రకమైన హక్కు ఉంది చూస్తే కానీ ఇవ్వలేని పరిస్థితి. దానికి ఒక ఎంఆర్ఓ గారు చేయడానికి చాలా టైం తీసుకొని చాలా అధికారులు వెరిఫై చేసిందే అది ఇస్తారు. అలాంటిది 54 ఎకరాలు, సుమారు 55 ఎకరాల భూమి, 12 కోట్ల రూపాయల ఆస్తి, 1200 కోట్ల రూపాయల ఆస్తిని సింపుల్గా ఎలా దారాదత్తం చేస్తుందో అర్థం కావట్లేదు. పోనీ గీతం కాలేజ్ ఏమైనా ఆ యొక్క ఇన్స్టిట్యూట్ ఫ్రీ ఎడ్యుకేషన్కి ఇస్తుందా అంటే ఫ్రీగా జనాలు చదివిస్తుందంటే అదేం లేదు. ఆ గీతం కాలేజ్లో ఒక కంప్యూటర్ సైన్స్లోనే ఒక ఫస్ట్ ఇయర్లోనే 37 బ్రాంచ్లు ఉన్నాయి. 37 బ్రాంచుల్లో కూడా ఒక్కొక్క బ్రాంచ్లో 40 నుంచి 60 మంది విద్యార్థులు. ఒక్కొక్క విద్యార్థి దగ్గర 3,25,000 రూపాయలు ట్యూషన్ ఫీజు కింద కలెక్ట్ చేస్తున్నారు. అంటే ఒక్క సెక్షన్స్, ఒక్క కంప్యూటర్ సైన్స్లోనే 37 సెక్షన్స్లోనే సుమారు ఉన్నటువంటి ఒక 1000 మంది విద్యార్థులు, 1,500 మంది విద్యార్థుల దగ్గర మనిషి దగ్గర 3 లక్షలు అంటే ఒక బ్రాంచ్ 300 కోట్ల రూపాయల పైన వాళ్ళు వసూలు చేస్తున్న పరిస్థితి. అలాంటి ఇన్స్టిట్యూట్స్కి మళ్ళీ 1,200 కోట్ల రూపాయల భూమి దారాదత్తం చేయడం ఏంటో నాకు అర్థం అవుతుంది. అసలు 2014 నుంచి 19 మధ్య చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు కూడా గీతం ఆక్రమణ చెరలో ఉన్న భూములను సదరు వర్సిటీకి ఎలివేషన్ కింద బదలాయించేందుకు సన్నాహాలు చేసినా పాచిక పారలేదు. తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్సీపీ విశాఖలో భూ కుంభకోణాలపై కొరడా జురిపించింది. కబ్జా రాయిళ్ల చెరలో 1 సెంటు కూడా ప్రభుత్వ భూమి ఉండడానికి వీల్లేదని అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. ఈ క్రమంలో గీతం భూ ఆక్రమణలపై రెవెన్యూ అధికారులు నివేదిక సిద్ధం చేశారు. గీతం ఆక్రమించుకున్న భూమిలో 40.51 ఎకరాలకు పైగా దశల వారీగా స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన 14 ఎకరాలకు పైగా భూమికి సంబంధించి కోర్టులో విచారణ పెండింగ్లో ఉంది. గీతం చెరలో ఉన్న భూములు ఆక్రమించినవేనని నాడు చంద్రబాబు ప్రభుత్వం నియమించిన సిట్ కూడా స్పష్టం చేసింది. గీతం యాజమాన్యం భూ కబ్జాలపై అప్పటి ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు కూడా అది భూముల ఆక్రమణే అని స్పష్టం చేశారు. ఇప్పుడు అవే భూముల్ని గిఫ్ట్గా ఇచ్చేందుకు బాబు సర్కార్ సన్నద్ధమైంది.
ఒకవైపు గీతం ఆక్రమించిన భూములకు అధికారిక ముద్ర వేసేందుకు సిద్ధమవుతున్న చంద్రబాబు సర్కార్ ఇప్పటికే గీతం వర్సిటీకి కేటాయించిన ప్రభుత్వ భూములపై లోన్లు తీసుకునేందుకు గత ఏడాది అనుమతులు మంజూరు చేసింది. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గీతం కోసం అడ్డగోలు నిర్ణయాన్ని తీసుకుంది. గీతం కోసం గతంలో ఎండాడలోని సర్వే నెంబర్ 17/1, 17/28లో 71.15 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించారు. ఈ భూములు 22A జాబితాలో ఉన్నాయి. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత దాని మీద బ్యాంకులో లోన్లు తీసుకునేందుకు అడ్డగోలుగా అనుమతించింది. 22A నిషేధిత జాబితాలో ఉన్న ప్రభుత్వ భూముల్ని మార్టిగేజ్ చేసి బ్యాంకుల నుంచి లోన్లు తెచ్చుకునే విధంగా అనుమతులు జారీ చేశారు. ఇప్పుడు ఆక్రమిత భూములను సైతం కట్టబెడుతున్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చినప్పుడల్లా తమ సొంత మనుషులకి ప్రభుత్వ సొమ్మును దోచిపెట్టడం ఆయనకు అలవాటుగా మారిపోయిందని వైఎస్ఆర్సీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.